అందరికీ నమస్కారం. నేను మీ దేవి. నీతో కలియక మధురమే చివరి భాగం. ఇప్పటివరకు కష్టాలు పడ్డ రాశికి తోడుగా ఉన్న అమర్, రాశి వాళ్ళ అమ్మా నాన్న నీరజ్, అలాగే జాను, వీళ్ళందరి మధ్య చివరికి ఏం జరగబోతోంది? అన్ని సమస్యలు తొలగిపోయి వీళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా? ఈ రోజు కథలో తెలుసుకోబోతున్నాం. మరి మన కథలోకి వెళ్ళిపోదామా? నీతో కలియక మధురమే చివరి భాగం. రచయిత శ్రీనివాస కుసుమ గారు. సంతోషంలో నీరజ్ కి మాటలు రావటం లేదు. కన్నీళ్లతో అందరి వైపు చూసి దూరంగా నవ్వుతూ కనిపిస్తున్న జాను చూసి సంబరంగా సంతకం పెట్టి ఆ పేపర్స్ ని రామ్మూర్తి చేతిలో పెట్టి జాను వైపు నడుస్తున్న అతన్ని ఆపేశాడు విజయేంద్ర. అతన్ని అయోమయంగా చూస్తూ ఉన్న నీరజ్ తో, ఇప్పుడు మీరు తొందరపడకండి అని మర్యాదగా చెప్తూ, కాస్త టైం ఇవ్వండి. ఇన్నేళ్లు మీ దూరాన్ని ఒక పవిత్ర బంధంగా నేను మార్చేశా. ఇప్పుడు మీ మధ్య దూరాన్ని శాశ్వతంగా దూరం చేసే బాధ్యత నాది అని నమ్మకంగా చెప్తుంటే నీరజ్ హడావిడిగా మాట్లాడుతూ, అంటే ఇప్పుడు మా మధ్య ఉన్న రిలేషన్ కి జాను ఒప్పుకోలేదా? మరి సంతకం ఉంది బలవంతం చేశారా అని అనుమానంగా అడుగుతున్న నీరజ్ ని అబ్బురంగా చూస్తూ, నిజంగా జానుకి నువ్విచ్చే అత్యున్నత విలువకి మేం ఫిదా అయిపోయాం బావా అని అంటూ మహేంద్ర నీరజ్ ని హత్తుకొని, మీరు అనుకున్నదేం కాదు, కొన్ని సమయంలో మనం సంయమనం పాటించాలి కదా అంటున్న మహేంద్రతో, ఏంటి మహేంద్ర నువ్వు ఇన్నేళ్లు తను కేవలం నేను ప్రేమించిన అమ్మాయి, కానీ ఇప్పుడు తను నాది అని సంతోషంగా చెప్తూ ఇప్పుడు కూడా దూరంగా ఉండాలా అని మార్ధవంగా అడుగుతున్న నీరజ్ చూసి అందరూ ఒకేసారి నవ్వారు. అందరి నవ్వును చూసి తనేమన్నది అర్థమై సిగ్గుపడుతూ చిన్నగా నవ్వుకుంటూ నిలబడ్డాడు. దూరం నుంచే నీరజ్ ని చూసిన జానుకి నీరజ్ నవ్వు సిగ్గు చాలా కొత్తగా అనిపించింది. నవ్వుతూనే తిరిగి చూసిన తన కళ్ళల్లో ఏదో మెరుపు, దాంతో పాటు తనని పుచ్చుకుంటున్న చూపుకి ఒక్క నిమిషం కంగారుగా తల తిప్పేసి ఇదేంటి అని ఆలోచనలో పడిపోయింది. అందరూ డిన్నర్ చేసే సమయానికి రాశిని తీసుకుని ఇంటికొచ్చి ఫ్రెష్ అయి హాల్లోకి తీసుకొచ్చాడు. రాశిని కొత్తగా కనిపిస్తున్న నీరజ్ ని, కార్యం బట్టల్లో ఉన్న జంటని, అలాగే కాస్త అటు ఇటు తనలాగే ఉన్న అమ్మాయిని చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి ఉంది రాశి. ఆమెని గమనించి నీరజ్ కి ఎదురుగా కూర్చోబెట్టి తను కూర్చున్నాడు అమర్. నీరజ్ కి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ అవి ఎప్పుడెప్పుడు దూకాలి అన్నట్టుగా ఉన్న కళ్ళతో రాశి వైపే రెప్ప వేయకుండా చూస్తున్నాడు నీరజ్. అందరూ తినడం పూర్తి కాగా ముందు కొత్త జంటని గదిలో పంపించి ఏర్పాట్లు చేస్తూ ఉన్న జాను హడావిడిగా రాశిని కూడా పిలుస్తూ, అమ్మా ఇలారా అంటూ పిలిచి ఏదో ఒక పని చెప్తూ ఉంటే మొదటిసారి తనని పిలిచి ఇలా అన్ని పనులు చెప్తూ ఉన్న అమ్మ వైపే అపురూపంగా చూస్తూ చెప్పిన పని చెప్పినట్టు చేస్తుంది రాశి. అన్నీ గమనిస్తూనే ఉన్న జాను మాత్రం తన మెదడులో ఉన్న అలజడిని తగ్గించుకునే పనిలో పడుతూ మరో అరగంటలో ఆ కొత్త జంటని ఒక దగ్గర చేర్చారు. కాసేపు మౌనంగా హాల్లో కూర్చున్న తల్లిని చూస్తూ కాస్త దూరం నిలబడిన రాశిని చూసి దగ్గరగా వచ్చి కూర్చున్నాడు విజయేంద్ర. తన పక్కన వచ్చిన తండ్రిని చూసి చిన్న నవ్వుతో, ఏమైంది నాన్న, నిద్ర రావట్లేదా అని అడిగింది జాను. వెళ్తాను తల్లి, నీతో ఒక మాట చెప్పి వెళ్లాలని వచ్చాను అంటూ జాను చేతులు పట్టుకుని, నిశాన్ ఇవాళ మన ఇంటి ముందుకు వచ్చాడు, అంతేకాదు బయట నుంచి నేరుగా రాశికి పార్సిల్ వచ్చిందని చెప్తూ మాటని అక్కడితో ఆపేశాడు విజయేంద్ర. అప్పటికే రామూర్తితో పాటు అందరూ కూడా అక్కడికి వచ్చి కూర్చోగాని అమర్ మాట్లాడుతూ, అత్తమ్మా మీరిప్పుడు నిజం రాశికి చెప్పకపోతే చాలా అనర్థాలే జరుగుతాయి. తను బాధపడి నేను చూసుకుంటాను, అపార్థం చేసుకుంటుంటే నేను మారుస్తాను, కంగారు లేకుండా చెప్పేయండి, నేను ఇక్కడే ఉన్నాను కదా అని చెప్పాడు అమర్. జాను నిమిషం పాటు ఆలోచించి అలాగే అన్నది. జాను అలా చెప్పగాని నీరజ్ తన ప్లేస్ నుంచి లేచి జాను పక్కన కూర్చొని, తను నా కూతురు కావడం వల్ల నేను సారీ చెప్పాలని అంటూ రాశి అని పిలిచాడు నీరజ్. అతని పిలుపు విన్న రాశి దగ్గరగా వచ్చి నిలబడితే జాను మాట్లాడుతూ, అమ్మా నీకందరినీ పరిచయం చేయాలనుకుంటున్నా అంటూ ఆ దగ్గరికి రమ్మనింది రాశిని. ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ దగ్గరికి వెళ్ళింది రాశి. రాశి చేతిని తన చేతిలోకి తీసుకుని, నిజానికి చిన్నతనంలో ఇలాంటి పరిచయాలు చెయ్యాలి, కానీ అప్పుడు వీలు కాలేదు అంటూ, ఆయన మీ తాతయ్య, మా నాన్నగారని విజయేంద్రని, ఈయన మా అన్నయ్య, మీకు మామయ్య అని, ఆవిడ మా అత్తయ్య, మా వదిన, అన్న భార్య అంటూ ఆగి, ఏంటి వీళ్ళని పరిచయం చేస్తుంది అని అనుకుంటున్నావా అన్న మాట కాదన్నట్టుగా తల ఊపిన రాశితో, నేను నీ కన్న తల్లి, అలా నా బాధ్యత నీకు ఎవరు ఏమవుతారో చెప్పాలి కదా అంటూ, అతను నా మేనల్లుడు, ఇప్పుడు అల్లుడు, ఆ బంధంతోనే నీ మడులో హక్కుగా తాళి కట్టాడు, అది నువ్వు పుట్టాక ముందే నిశ్చయించిన బంధం అంటూ చెప్పి, ఇక ఆయన మా మామగారు, నీకు తాతయ్య అని రామూర్తిని చూపించి, ఈయన అని నీరజ్ వైపు చూపించి ఒక క్షణం సైలెంట్ అయిన జానుకి తన వైపే
ఏం చెప్తుందా అన్నట్టు చూస్తున్న నీరజ్ని చూసి ఒక్క నిమిషం ఆలోచించి, అతను నా భర్త నీరజ్, మీ నాన్న అని చెప్పి రాశి వైపు చూసింది. క్యాజువల్ గా చూస్తున్న రాశి కళ్ళు ఒక్క నిమిషం ఆగిపోయాయి. అతన్ని చూస్తుంటే దగ్గరగా తనని చూసినట్టే అనిపిస్తోంది. రాశి అందరికీ అర్థమైపోయింది రాశి పరిస్థితి. తన వైపే చూస్తున్న రాశిని చూస్తూ ఆమె ఎలా రియాక్ట్ అవుతుందన్నట్టు చూస్తూ, నన్ను క్షమించరా, నీ దగ్గరికి రావడానికి నాకు దారి లేకుండా పోయిందంటూ, ఇదిగో తను నీ చెల్లి ఆనంది, తనని అడుగు, నాకు నీ గురించే అంటూ ఇక మాట్లాడలేక నిలబడిపోయాడు నీరజ్. అక్కడ వాతావరణం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఎందుకో తనకే తెలియకుండా ఏవేవో సంఘటనలు గుర్తుకొచ్చి తన మనసులో ఏదో అర్థమైనట్టుగా అనిపించింది. కానీ అక్కడి వాతావరణం కాస్త భయానకంగా తోచి అక్కడి నుంచి తన రూమ్ వైపు పరిగెత్తింది. వెంటనే అందరూ రియాక్ట్ అవ్వగా వాళ్ళందరిని ఆపి అమర్ రాశి వెనక గదిలోకి వెళ్లిపోయాడు. అమర్ తన వెనకే రావడంతో డోర్ ని వేసుకోబోతున్న తనని ఆపి బలంగా డోర్ ని నెట్టి లోపలికి వెళ్లి తనే బోల్ట్ పెట్టాడు. అమర్ నేరుగా ఆమె కళ్ళలోకి చూసిన అమర్కి ఆమె లోపల ఏదో భయం, బాధ కనిపించింది తప్ప ఎలాంటి అసహ్యం కనిపించలేదు. దాంతో కాస్త రిలాక్స్ అయి ఆమెను ఒక ప్లేస్ కి లాక్కెళ్ళి కూర్చోపెట్టి తన పక్కనే అతను కూడా కూర్చుంటూ, దాచుకోకుండా నీ మనసులోని ఆలోచనల్ని నాతో పంచుకో, కానీ నేను చెప్పేది పూర్తిగా వినాల్సి ఉంటుంది, ఆ తర్వాత మాట్లాడు, ఓకేనా అని అనగానే ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా తనని సరే అన్నట్టుగా ఊపింది రాశి. ఆమె వైపు ఒక నిమిషం చూసి, ఇదంతా నీకు తప్పుగా అనిపించచ్చు, కానీ ఇప్పుడు నాకు అర్థమైన వెర్షన్లో చెప్తాను నేను. ఇది ఒక కుటుంబంలో అల్లారు ముద్దుగా పెంచిన ఒక ఆడపిల్ల. విధి ఆడుకుందో మనసులో ఆడుకున్నారో తెలియదు కానీ అంటూ ఆగి రాశి వైపు చూస్తూ, మీ నాన్న ఇన్నాళ్ళు రాఘవ్ అనుకున్నావు, కానీ అది నిజం కాదు. అసలు నిజం ఏంటంటే అతను తన స్వార్థబుద్ధితో స్నేహితుడి ప్రేమని తన ప్రేమగా స్నేహితుడికి అండగా ఉండవలసింది పోయి వెన్నుపోటు పొడిచి జాను అత్తయ్యని తన ట్రాప్ లోకి తెచ్చుకున్నాడు. నిజం చెప్పాలంటే అత్తయ్య మనసు తన చిన్నతనంలోనే నీరజ్కి ఇచ్చేసింది. కానీ నీరజ్ ప్లేస్ లో అచ్చుగుద్దినట్టు ఉన్న నిశాన్ మరియు కొందరు చెప్పుడు మాటలకి అందరిని అపార్థం చేసుకుని తాను చేసిన తప్పుని తన అన్న అయిన మీ నాన్నగారి మీద రుద్దాడు. దాంతో మీ అమ్మను కూడా అపార్థం చేసుకుని తను మీ నాన్నకు దూరంగా ఉండడం మొదలుపెట్టింది. పైగా కలిసి మాట్లాడాలని చూసినా కనీసం దగ్గరికి రాకముందే పారిపోయేది. మనసు పోరుని మైండ్ లో ఉన్న అనుమానాన్ని సరిగ్గా అంచనా వేయలేక మీ నాన్న ప్రతిసారి తోడుగా వస్తున్నా అతన్ని గమనించక అతను నీడగా ఉన్న మీ నాన్న అని చెప్పుకోబడిన రాఘవ్ని నమ్మింది. అతనిపై ఎలాంటి ప్రేమ లేకున్నా తన బాధ తెలుసు గనక ఆ బాధ ఇంకొన్ని రోజులు నీడగా మారాడు. నాకు తోడుగా ఉన్నాడు అనుకుని అతను ఒప్పుకుంది. కానీ నిజం తెలిసి కనీసం అతని చెయ్యి కూడా తాకనివ్వలేదు. బహుశా పెళ్లికి ముందు ఆమె మనసు ఒప్పుకోక పెళ్లి తర్వాత నిజం తెలిసి దూరంగా ఉంచేసింది. ఆ ప్రాసెస్ లో రాఘవ నిజస్వరూపం తెలిసి ఇంకా కుంగిపోయింది. అలాంటి పరిస్థితుల్లో మీ అమ్మకి మీ నాన్న కనిపించాడు. కానీ చూడదగ్గ పరిస్థితి మాత్రం కాదు. హాస్పిటల్లో చిన్న ఉద్యోగం కోసం వెళ్ళిన మీ అమ్మకి చావు బ్రతుకుల్లో కనిపించాలని మరో ఆలోచన లేకుండా తన ప్రేమకి గుర్తుగా నిన్ను అతనికి మరో అంశగా తన బిడ్డగా కనడానికి సిద్ధపడింది. ఆ తర్వాత దేవుడి ఉంచి చావవలసిన వాడు బ్రతికిపోయాడు. కానీ మళ్ళీ నిశాన్ మరియు రాఘవల మృత్యు నీడగా నీ వెంట పడిపోవడం వల్ల దారుణమైన నీ క్షేమం తన ప్రాణాలు అడ్డుపెట్టి ఆమె అస్తిత్వాన్ని కోల్పోయి అజ్ఞాతంగా బ్రతికింది. కానీ నిన్ను మాత్రం రాఘవకి ఒక ఆశ కల్పించి నిన్ను కాపాడుకుంది. ఆ ఆశతోనే మీ అమ్మని వెతికాడు. ఆమెని వెతికితేనే తనకు కావాల్సింది దొరుకుతుందని అతనికి ఊర్లంబడి పడి వెతికాడు. అందుకే నీ అమ్మ అలాంటి దుస్థితిలో నీ తండ్రి చెంతకు చేరి అనుకోకుండా అదే ఆలోచన అతనికి రావడం, నీ చెల్లి ఆనంది రాకతో మీ అమ్మ పూర్తిగా కోలుకోవడం రెండూ జరిగిపోయాయి. కానీ ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేక మనసు విప్పి మాట్లాడుకోవడం చేయక అర్థాంతరంగా మళ్లీ వాళ్ళ మధ్య నిశాన్ రూపం దూరం చేసింది. ఆ తర్వాత ఆమెకి డ్రగ్లు ఎక్కించడం, పూర్తిగా తనను ఉంచకూడదనుకుని హాస్పిటల్ కి దొరికిందని నెపంతో జాయిన్ చేసి చాలా డ్రామాలే ప్లే చేశారు. కానీ వాళ్ళ ఆటలు మనం సాగనివ్వలేదు. కానీ ఇప్పుడు మన జీవితంలో కూడా జోక్యం చేసుకున్నారు. అదే వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు అంటూ వెనక్కి తిరిగిన అమర్కి వెక్కి వెక్కి ఏడుస్తూ కింద కూలపడిపోయి ఉంది రాశి. రాశి ఎందుకు ఏడుస్తుందనేది అర్థం కాక ఏం చేస్తున్నావే, అసలు అంతగా ఎందుకు ఏడుస్తున్నావని ఆమెని సరిగ్గా నిలబెట్టి అడిగినా ఏం సమాధానం లేకపోవడంతో, ఆ రాశి నీ బాధ ఏంటో చెప్పు, ఇప్పుడు నీకు కొత్తగా ఉన్న నాన్నని యాక్సెప్ట్ చేయలేకున్నావా అని అడగగా లేదు అన్నట్టుగా తలని ఊపి ఏడుస్తోంది రాశి. సరే, కొత్తగా వచ్చిన బంధాలన్నీ చూసి బాధపడుతున్నావా? లేదు అన్న రాశిని అయోమయంగా చూస్తూ, అంటే మీ నాన్న తమ్ముడు నిశాన్ వల్ల ప్రాబ్లం ఏదో వస్తుందనా అని అనుమానంగా అడిగినా ఆమె కాదన్నట్లుగా తల ఊపుతుంటే, కాదా మరింకేంటే
ఆడవాళ్ళ చూపులు అర్థం కాదు, బాధ అర్థం కాదు. ఇప్పుడేం చెప్పకపోతే నేను ఎలా అర్థం చేసుకోని అని తలపట్టుకుంటూ పక్కకు తిరిగిన అమర్కి అతని పొజిషన్ అద్దంలో చూసుకున్నాక ఓరిని అని ఒక్కసారిగా అరిచాడు. ఏమైందన్నట్టు షాకింగ్ గా రాసి అమర్ వైపు మిత్రపై చూసేసరికి నోటి మీద చేయి వేసుకుని అద్దం వైపు చూస్తున్నాడు. ఏమైందని ఏడుస్తూనే అడుగుతున్న రాశి వైపు ఒరగా చూస్తూ నడుముకి 2 చేతులు వేసుకుని కింద నుంచి పై వరకు చూసి ఏముందే మీలో అంటూ రాశి వైపు అడుగులు వేస్తూ ఉంటే రాశి కాస్త వియర్డ్గా చూస్తూ వెనక్కి అడుగులు వేస్తూ అతని వైపే చూస్తూ ఉంటే అమర్ మాట్లాడుతూ కాస్త ఫెయిరీ లుక్, స్మైలింగ్ ఫేస్, ఎంత వెతికినా కేజీ కండ ఉండదు, కనిపించని నడుము, ఇవే పెద్ద ఆయుధాలుగా మారి కింగ్లో ఉన్నవాడిని కూడా బొంగులో చేసేస్తారు అని రాశి వైపు చూసి ఏంటేం అర్థం కాలేదా నీకు? తెలుసా అమెరికాలో నేను యంగెస్ట్ మోడర్న్ అని ఇంకేదో చెప్పబోతూ ఇప్పుడు అదంతా చెప్తే ఫుడ్ బెడ్ 2 దూరం అవుతాయి, అందుకే ఇప్పుడు చెప్పను అన్న అమర్ని చూసి కోపంగా చూస్తూ నా బాధ మీకు కామెడీగా ఉందా అని అడుగుతున్న రాశి పైకి చెయ్యెత్తి కొట్టానంటేనా అంటూ ఏంటని బాధ, మీ అమ్మ తప్పు చేసిందంటావా అని ఆవేశంగా అడిగిన అమర్తో చచా నేను అలా అన్నానా అని ఉక్రోషంగా అని అది కాదు నా బాధ, రామూర్తి గారి గురించి తను తప్పుగా అనుకున్నాను, అందుకే అని ఇంకేదో చెప్పబోయి ఆగి అంటే ఇప్పుడు నేను ఎవరినైతే తప్పుగా అనుకున్నాను వాళ్ళే నా వాళ్ళయ్యారు, పైగా నా శత్రువులు కూడా అయిన వాళ్ళే అయ్యేసరికి పైగా ఇన్నాళ్ళు నా తండ్రిని దగ్గరికి తీస్తే సైత్ తల్లిని కూడా దూరం చేశాడు అని చాలా బాధపడేదాన్ని. కానీ వాళ్ళెవరూ ఇప్పుడు నాకు అయిన వాళ్ళు కాదు, కేవలం నన్ను చూసుకున్నారు అంతే. కానీ బామ్మ, పిన్ని, తమ్ముడు వీళ్ళే వాళ్ళు, నన్ను పరాయిదాన్ని అనుకోలేదు. పైకి ఎన్ని అన్నా సమయానికి నాకు కడుపు నిండా తిండి అందేలా చూసేది, అవసరానికి అయినంతలో నా చేతిలో డబ్బులు పడేలా ఏదో పని చూపించేది. తమ్ముడైతే ప్రాణం పెట్టేవాడు నా కోసం అని చెప్తూ ఇప్పుడు వాళ్ళంతా పరాయి వాళ్ళు అయిపోయారు. నా తల్లిదండ్రులుగా వారి ప్రేమ అంత పవిత్రంగా ఉండడం నాకు చాలా హ్యాపీనే అంటూ ఆగిపోయిన రాశి భుజంపై చెయ్యి వేసి ఇప్పుడేంటి మీరు ఒక అబ్నార్మల్ కిడ్స్ అని ఫీల్ అవుతున్నావా అని అడిగిన అమర్తో చచా అదేం లేదు, వాళ్ళ ప్రేమ శాశ్వతమైనది. ఒకవేళ మనసులో ఒకరిని పెట్టుకుని మరొకరితో నన్ను కనుంటే చాలా బాధపడేదాన్ని. కానీ మనసు తనువు ఒకరి సొంతమే అనుకుని మోసాన్ని మోసంతోనే కొట్టి విడదీయలేని బంధంగా మార్చుకున్న నా తల్లిదండ్రులంటే ఇంకా గౌరవం పెరిగింది అంటుంటే రాశిని హత్తుకుని సరే నీ బాధ నీ పిన్ని తమ్ముడు అయితే అది నాకు వదిలే, నీ తమ్ముడిని నీ కళ్ళ ముందు ఉండేలా చేస్తాను. కానీ నీ మనసు ఏంటో అర్థం కాక అక్కడ నీ పేరెంట్స్ పిచ్చిగా ఆలోచనలో మునిగిపోయారు. నువ్వు వాళ్ళని పిలిచే పిలుపు కోసం వాళ్ళ మనసులు పరితపిస్తున్నాయి పద అని అంటుంటే బావా అని పిలిచి అతన్ని ఆపి కళ్ళ నిండా నీళ్లతో అనుకోకుండా నా వల్ల ఒక తప్పు జరిగిపోయిందని అన్నది ప్రశ్నార్థకంగా. అమర్ రాశి వంక అయోమయంగా చూస్తూ తప్పేంటే ముందు నాకు చెప్పు అంటూ లాలనగా అడగడంతో ఒక 5 నిమిషాల పాటు చెప్పుకొచ్చిన రాశిని ముద్దు పెట్టుకుంటూ నువ్వు చేసింది తప్పే, అయినా ఇప్పుడు మనకి మంచేలే, బాధపడుకు అని చెప్పి మరో ముద్దు పెట్టి బంగారం నాకిప్పుడు నువ్వు కావాలనిపిస్తుంది, తొందరగా రావే, అందరితో కాసేపు మాట్లాడి మన థర్డ్ నైట్ ని సక్సెస్ చేద్దాం ప్లీజ్ అంటూ మరో 2 ముద్దులతో రాశి మొహంలో స్మైల్ తెప్పించి సరే పద ముందు, లేదంటే గదిలోనే ఆ ముచ్చట తీర్చుకుని తీరిగ్గా బయటికి వెళ్లాల్సి వస్తుంది అంటూ రాశి బయటకు తీసుకొచ్చాడు. రాశి అమర్లు బయటికి రాగానే వాళ్ళ మొహంలోని ప్రశాంతతని చూసి అందరూ ఊపిరి పీల్చుకున్నా కూతురు తనని నాన్న ఒప్పుకుందా లేదా అని రాశి వైపే ఆశగా చూస్తున్నాడు నీరజ్. అతని వైపు కనురెప్ప వేయకుండా చూస్తూ దగ్గరికి వస్తున్న రాశిని చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు ఎంత ఆపుదామనుకున్న ఆగక కళ్ళు పొరలు కమ్మినట్టు అనిపిస్తుంటే ఒకవైపు తల తిప్పి కళ్ళు పిండుకొని మరి కూతురు వైపు చూస్తున్నాడు నీరజ్. అతని బాధ ఏంటి అనేది అక్కడ అంచనా కూడా వేయలేరేమో. ఒక పక్క తన ప్రేమ అయితే మరో పక్క తన రక్తం అన్నీ బాగుంటే జానుకి తనకి పెళ్ళై ఉంటే వాళ్ళ ప్రేమ గుర్తైన తనని ఎంత అపురూపంగా చూసుకునేవాడినో. కడుపులో ఉన్నప్పుడే నా ప్రేమను మొత్తంగా చూపించేవాణ్ణి కదా. నా మొదటి సంతానం నా ప్రేమకి ఇన్నాళ్ళు నోచుకోలేదు, కానీ తానే నా ప్రేమకి పునాది అయ్యిందనుకుంటూ ఉండగాని తన ముందు నిలబడిన రాశిని చూసి హత్తుకుని ఏడవాలనిపించిన కష్టంగా ఆపుకుంటుంటే నాన్న అన్న పిలుపు ఆ ప్రయత్నాన్ని విఫలం చేసి కట్టలు తెంపుకొచ్చేసింది దుఃఖం. చిన్న పిల్లాడిలా కింద కూలబడి ఏడుస్తున్న నీరజ్ని చూస్తే అందరి గుండెలు అలసిపోయాయి. అతని ప్రేమ బాధ చూస్తున్న రాశి తన తండ్రిని పొడిలోకి తీసుకుని నాన్న అని మరోసారి ఏడుస్తూ పిలవగా అమ్మా అంటూ గట్టిగా అరుస్తూ ఏడ్చేశాడు. ఆపాలని ముందుకొచ్చిన అందరినీ ఆపుతూ వదిలేయండి కాసేపు అని అన్న జానకి మాటలకి అందరినీ ఆపుతూ అందరూ ఆగిపోగా ఎంతసేపైనా ఆగని నీరజ్ దుఃఖాన్ని చూసి రాసి అతని లేపి అతని కళ్ళని తుడిచి వద్దు నాన్న, ఇప్పుడు నువ్వు వేడిస్తే ఎలాగా ఏడవకూడదు ప్లీజ్ అంటూ అతని ఒళ్ళో తను తలపెట్టుకుని మౌనంగా ఏడ్చేస్తున్న రాశిని చూసి నువ్వెందుకు ఏడుస్తున్నావు నాన్న వద్దని అంటూ తన తలనిండి ఇకపై నీకు నాన్న ఉన్నాడ్రా, నీ ప్రతి ఎమోషన్ని నా దగ్గర బయట పెట్టొచ్చు, నా బంగారు తల్లివి నువ్వు, లోపలే బాధపడే కర్మ నీకేంట్రా
కాస్త ఆలస్యంగా వచ్చాను, కానీ ఇకపై నీకు చిన్న ముళ్ళు కూడా గుచ్చకుండా చూసుకుంటాను అని ఎమోషనల్గా చెప్తున్న నీరజ్తో, నాన్న నాకొక మాట ఇస్తారా అని అడిగింది రాశి. అదేంట్రా, నువ్వు అడుగు, మాట అవసరం లేకుండా నీకేం కావాలంటే అది ఇస్తాను అని అంటున్న నీరజ్ తో, లేదు నాన్న, నాకు మాట ఇవ్వండి ప్లీజ్ అని అడిగింది రాశి. సరేరా, అలాగే చెప్పురా అని నీరజ్ అడగానే, లేదు నాన్న ఇప్పుడు కాదు, నాకు అవసరం వచ్చినప్పుడు అది అడుగుతానని చెప్పి అసలు కొత్త జంటను రూమ్లోకి పంపిరమ్మని చెప్తే ఆనంది వెళ్ళి ఇంకా రాలేదేంటి అన్న రాశి, లేదురా ఇందాక మనతోనే ఉన్నట్టు అనిపించింది కానీ అని అంటూ అందరూ అయోమయంగా చూసి ఏదో భయం వేసి హడావిడిగా వెతకడం మొదలుపెట్టారు. అందరూ వెతుకుతున్నా ఎవరికి ఎక్కడ కనపడకపోయేసరికి కంగారు పడిపోయాడు నీరజ్ కూడా. అతని కంగారు చూసి, నాన్న మీరు కంగారు పడకండి అంటూ రాశి కామ్ చేస్తుంటే అటు జాను కూడా చెమటలు పోసుకొచ్చాయి. ఆమె దగ్గరికి తీసుకుంటూ ఆమె ఒక చేతిలో జానుని మరో చేతిలో రాశిని పట్టుకున్న నీరజ్కి మాత్రం ఏవేవో ఆలోచనలు. అప్పుడే తాపీగా దిగొస్తున్న అమర్ని చూసి అమర్ ఆనంది అనగానే రండి చూపిస్తానని మళ్ళీ మెట్ల వైపు వెళ్ళాడు అమర్. అప్పుడే డ్యూటీ ఫినిష్ చేసి ఇంటికి వచ్చిన శ్వేత, ప్రణవులు కూడా వాళ్ళతో పాటు పైకి వెళ్ళగా అక్కడ శోభనం గదిలో నుంచి వినిపిస్తున్న మాటలు విని అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూస్తున్నారు. విషయం అర్థం అవగానే కాస్త నవ్వు వచ్చి చేరింది అందరి మొహంలోకి. అందరినీ ఒకసారి చూసి తలుపు తీసి లోపలికి వెళ్ళిన అమర్ నేరుగా బాసి పట్టు వేసుకుని కూర్చొని మరీ పూలతో ఆడుతూ ముచ్చట పడుతున్న ఆనంది చెవి పట్టుకుని దిగు అని అమర్ అంటూ బెడ్ దిగించగా, బావా ప్లీజ్ నేనేమన్నానంటూ అమర్ చేయి పట్టుకుని వెలికలు తిరుగుతుంటే అప్పటిదాకా మూలకు నీరసంగా కూర్చున్న రోహన్ ముందుకొచ్చి, బావా బావా నా చెల్లికి నొప్పెడుతుంది వదిలే బావా అంటూ వచ్చాడు. ఆనందిని వదిలేస్తూ రోహన్కి తిరిగి, ఏరా నీ కొంచెం కూడా బాధ లేనట్టుందే అనగాని, ఎందుకు లేదు బావా, కాకపోతే దారుణంగా ఇరుక్కుపోయి ఉన్నాను, మరి చిన్నపిల్లని చేసినట్టున్నాను, లేదంటే ఈ పాటికని ఏదో అంటున్నారు రోహన్ని రేయ్ అనగాని, అదే నేను ముచ్చటపడేవాణ్ణి అని కవర్ చేశాడు. సరే సరే పదండి అంటూ అందరిని అరుస్తూ బయటకు నెట్టేసి ఐశ్వర్య దగ్గరికి వచ్చి, నువ్వేంటి అసలు దానికంటే తెలియదు పిచ్చిది, నీకు కూడా తెలియదా అంటూ కాస్త మందలిస్తూ, నువ్వు మరీ అంత చిన్నపిల్లవేమీ కాదు, కాస్త నా తమ్ముని పట్టించుకో అంటుంటే అమర్ రాసిని లాగి, ముందు నువ్వు నన్ను పట్టించుకోవే, నా చెల్లి నీ తమ్ముణ్ణి పట్టించుకుంటుందిలే అని అంటుంటే, బావా ప్లీజ్ వదులు అని పారిపోతుంటే లాగి భుజంపై వేసుకుని రోహన్ ఏదో అనబోతుంటే, రే అది నీ చెల్లి, ఓకే చెవి పట్టుకుంటే వదులు అన్నావు, వదిలేసి, కానీ ఇది నీకు అక్కైనా నాకు పెళ్ళాం, వదిలేస్తే కాపురాలు కొనసాగో ఆడేసుకుంటుంది చూడు ఇప్పుడే ఎలా గింజుకుంటుందో అని అంటూ, బాయ్ నీది ఫస్ట్ నైట్, నీకు పేషెన్స్ తప్పదు కానీ నాది థర్డ్, డోంట్ డిస్టర్బ్ మీ అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అంటూ రాశిని తీసుకు బయటికి వెళ్ళగా హాల్లోనే అందరూ ఉండడంతో మొహం వేలాడు తీసుకుని రాశిని కిందకి దించి నిలబడ్డ అమర్ని చూసి అందరూ ముసిముసిగా నవ్వితే రాశి మాత్రం అమ్మయ్య అన్నట్టు పొగరగా చూసింది అమర్ వైపు. ఆమె చూపులకి ఉక్రోషంగా చూస్తున్న అమర్ చూపుల్ని చూసి అందరూ గొంతు సవరించుకొని, ఈ టైంలో బయటకు వద్దు నాన్న, ఇంట్లోనే టెర్రస్ డెకరేట్ చేపించారు తాతయ్య, వెళ్ళండి అక్కడికని చెప్పి మహేంద్ర వెళ్ళిపోతే అందరూ చిన్నగా నవ్వుతూ వెళ్ళిపోయారు. మహేంద్ర మాటలకి మాడిపోయిన కాకిలా పెట్టింది రాశి మొహాన్ని. ఆమె మొహాన్ని చూస్తూ, ఇప్పుడెక్కడికి వెళ్తావే అంటూ ఒక ఉల్టన ఎత్తి పైకి తీసుకెళ్లి చూడగా వెన్నెల వెలుగులో ఒక ల్యాంప్ ఒక కవర్తో నెటెడ్ సెటప్ చేసి పూలతో అద్భుతంగా ఉన్న ప్లేస్ ని అబ్బురంగా చూసి ఇద్దరు అక్కడే పెట్టిన పుట్టిని ముచ్చట్లు పెట్టుకుంటూ మరి కాసేపు సమయం గడపాలని చూస్తున్న రాశిని చూస్తూ గాలికి ఎగురుతున్న ఆమె కురలని చూస్తూ ఆమె పవిట కొంగు తెరచాపలా ఎగురుతూ ఉంటే కనిపిస్తున్న చిన్న నడుముని చూస్తూ ఆమె మాట్లాడుతుండగానే వెళ్లి వెనుక నుంచి పట్టుకుని గట్టిగా గాలి పీలిస్తూ ఆమె మెడగొంపుల్లో చేరిన అమర్కి వశమైపోయిన మనసుని అదుపు చేసుకోలేక అతని ప్రేమకి తన్మయంగా కళ్ళు మూసింది రాశి. తన మాటల మాయల్లో ముంచేస్తూ రాశి అనుగుణము స్పృశిస్తూ మరొక లోకంలోకి తీసుకెళ్లి మరో కొత్త ప్రణయ కావ్యాన్ని వాళ్ళ జీవితం అనే పేజీలో లిఖించే పనిలో పడ్డారు రాశి అమర్. అలా బయటికి వెళ్ళగానే ఐషుని గట్టిగా వీళ్ళు హత్తుకున్నాడు రోహన్. ఆ టచ్ కి మైమర్చిపోయి ఉన్న ఐషుతో, నువ్వేం బాధపడకు, నేనేం చేయను నిన్ను, కేవలం అంటూ ముద్దులతో ముంచెత్తి ఆమెను తన వశం చేసుకున్నాడు రోహన్. ఇన్నాళ్ళు ప్రేమకు దూరమై అయిన వాళ్ళ శత్రువులు కాగా రోహన్ చేతిలో ఒక ఇంత ప్రేమ అనుభూతి కలుగుతుంటే అతనికి సహాయం చేస్తూ తనని తాను ఇచ్చేసుకోవాలనుకుని అతన్ని మొహంలో ముంచేసి అతను చేసే పనులు తను చేస్తూ అతన్ని అన్కంట్రోల్ చేసింది ఐశ్వర్య. మొహంలో కొట్టుకుపోయి ఆ నిమిషం తను అనుకున్న పనులని పక్కన పెట్టి ఆమెను తన సొంతం చేసుకున్నాడు రోహన్. మోహం వేషాలు తగ్గి ఇద్దరు అలుపుతో రిలాక్స్ అవ్వగా మోహం మత్తు వీడి ఐశ్వర్య ఫ్యూచర్ తను ఏం చేశాడో అర్థం అవగానే తలపట్టు కూర్చున్నాడు రోహన్. అలుపులో నిద్రలోకి జారిపోయిన మొహంలో కన్నీటి చారం చూస్తూ ఆలోచనలో మునిగిపోయాడు రోహన్. తెలతెలవారగా నేరుగా పడుతున్న సూర్యకిరణాలు అగ్గిలా చురుక్కుమంటుంటే బద్ధకంగా ఉల్లేర్చుకుంటూ, హాయ్ మహానుభావుడు నా బాడీతో కబడ్డీ ఆడుకుంటున్నాడని
తిట్టుకుంటూ పక్కకి తిరిగి చూడగా ఆమెనే ఒక కనుబొమ్మ పైకెత్తి మరి చూస్తూ కనిపించాడు అమర్. ఆహాహా అని ఒక వెర్రి నవ్వు నవ్వుతూ అంటే, బావా మీరు అప్పుడే లేచారా అని అంటుంటే, లేదులే పడుకొనే ఉన్నా, మళ్ళీ ఒక రౌండ్ కబడ్డీ ఆడుకోవద్దా అంటున్న అమర్ని భయంగా చూస్తూ, అయ్యో బావా చాలా పొద్దెక్కినట్టుంది కదా అని అంటూ చుట్టూ చూస్తూ, అది పొద్దు మాత్రమే కాదు, దాదాపు నడినెత్తి మీదకి సూర్యుడు వచ్చాడు అనుకుంటూ, లేపొచ్చు కదా బావా అంటున్న రాశితో, ఇప్పుడు నీ దుప్పటి తీసి లేపింది కూడా నేనే, లేదంటే అలాగే చీకటి పడేదని అన్న అమర్తో ఏం మాట్లాడాలో మాటలు వెతుక్కుంటూ సరే సరే పద పద అంటూ ఫాస్ట్ గా డ్రెస్ పై కిందకి తీసుకెళ్లింది అమర్ని ఈ రాశి. అక్కడే హాల్లో ఉన్న అందరూ ఏదో ఆలోచనలో ఉన్నట్టు అనిపించడంతో రాశి వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏమైంది, ఎందుకలా ఉన్నారు అందరూ అంటూ అడుగుతూ ఉండగానే న్యూస్ లో నగర శివార్లో ఒక దారుణమైన ప్రమాదం జరిగింది. ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేకపోయినా ఒకరికి తీవ్ర గాయాలతో బాడీ ప్యారలైజ్ అయ్యాయి, మరొకరికి 2 కళ్ళు పోయి అస్వస్థలో అక్కడి రవాణాదారులకు కనిపించగా వారు సమీపంలోని హాస్పిటల్లో వాళ్ళని చేర్పించారని న్యూస్ రిపోర్టర్ చదువుతుంది. అది చూసి ఏం అర్థం కాక చూసిన తనకి అక్కడ అచ్చం నీరజ్లా ఉన్న వ్యక్తిని చూసి ఒక్క వదిలిన నీరజ్ దగ్గరికి వెళ్ళింది రాసి. ఏం కాలేదురా నాకు, డోంట్ వరీ, అతను నీ బాబాయ్, నేను కాదు, ప్లీజ్ టెన్షన్ పడకంటూ ఊరడించాడు నీరజ్. అన్నీ జరుగుతున్న నిమ్మకు నీరెత్తినట్టు బిహేవ్ చేస్తున్న అమర్ని చూసిన ప్రణవ్ శ్వేతలు మాత్రం ఏం చేశావురా అని మెల్లిగా అడిగారు. ఇంకేం చేయాలరా, వాడేమో సీన్ సింపతి అని ఏదో మాట్లాడి తన కంట్రోల్లోకి తెచ్చుకోవడం, నీ చెల్లి వెళ్ళి శత్రువుకి మన జాతకం చెప్పుకుంది, ఇక నాకు ఇది తప్పలేదు, అయినా నేను నిమిత్త మాత్రాన్ని, అంతా పైవాడు చేస్తున్నాడు, ఇక్కడ యమరేంద్రుడు పాటిస్తున్నాడు అంతే అంటూ భుజాలు ఎగరేశాడు అమర్. శ్వేత ప్రణవులు ఒకలాంటి షాక్ లో కూలబడిపోయారు సోఫాలో. 2 కళ్ళు పోయి రాఘవ నిర్జీవంగా నిస్సాన్ మారిపోగా అందుకుగాని అన్ని ఏర్పాట్లు చేసి మెల్లిమెల్లిగా అతనికి అన్ని అవయవాలు రావాలని, కానీ బ్రతికుండగానే అతను తన వాళ్ళెవరో తెలియాలని ముందే చెప్పడంతో ప్రాసెస్ మొదలు పెట్టారు డాక్టర్లు. కానీ అదే అతను చేసే తప్పు అవుతేమో, లేదా మరో కొత్త లైఫ్ నిశాన్కి ఇచ్చినట్టు కాలం మాత్రమే చెప్పాలి. జీవితం మొత్తం ఒక దారిలో పడగా సంతోషంగా కాలం గడుపుతున్నారు అమర్ రాశీలు. రోహన్ బాధ అర్థం చేసుకుని తనకంటూ డ్రీమ్లు లేవు ఇప్పుడు, వీరు మాత్రమే నా అసలైన గమ్యం అని అన్న ఐశ్వర్యని అపురూపంగా చూసుకుంటున్నాడు రోహన్. అలా అని ఆమె చదువుని నెగ్లెక్ట్ చేయలేదు. అలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు అందరూ మాటల్లో ఉండగా జాను నీరజ్ల ముందుకొచ్చి, రాశి నాన్న నాకు ఇచ్చిన మాట నెరవేరుస్తావా అని అడిగింది. చెప్పమ్మా అన్న నీరజ్తో, నాకు ఒక తమ్ముడు కావాలన్నది. చచ్చా ఈ వయసులో ఏంటమ్మా అంటూ జాను కాస్త గట్టిగా మాట్లాడినా, నాకు తెలుసమ్మా మీరు కన్సీవ్ అయ్యారని, అందరి గురించి ఆలోచించే మీలో మీరే కుమిలిపోతూ తీపించేయడం కోసమే వాళ్ళ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారని కూడా తెలుసు అన్న రాశి మాటలకి తలదించుకున్న నీరజ్ని చూసి, నాన్న ఇన్నాళ్ళు ఒకరే ప్రయాణం చేశారు, లైఫ్ మొత్తం పోరాటం చేశారు, మా బాల్యాన్ని చూడలేకపోయారు, ఇప్పుడు 40-50 ఏళ్లకు పిల్లలు సహజం, కానీ అమ్మకి ఇంకా 40 కూడా దాటలేదు కదా, ప్లీజ్ నాన్న అన్న రాశి మాటకి అందరూ రాశికి సపోర్ట్ చేయగా, సరే తీయించుకోన్లే, ముందు మీరు మాత్రం ఇప్పుడే కనకండి ప్లీజ్ అన్న జాను మాటలకు అందరూ నవ్వేశారు. జీవితంలో వయసుతో సంబంధం లేదు, ప్రేమ ఏ జంటనైనా తన వశం చేసుకుంటుంది. రాబోయే కాలంలో వీరి ప్రేమ ఇంతకింత పెరుగుతూ విలువలు తెలియని వారికి విలువలు నేర్పించి అమర్ తన జీవితాన్ని రాశితో మధురమైన అనుభూతులుగా ఎన్నో పోగు చేసుకుంటూ అందరి మనసులు గెలుచుకుంటూ అవసరానికి దుష్ట సంహారం కూడా జరిపిస్తూ బ్రతుకుబాటుని పూలవనం చేస్తున్నాడు. ఈ కథని ఆదరించిన అందరికీ నా కృతజ్ఞతలు. మళ్ళీ జానుకు కొడుకు పుట్టి రాశికి ఒక కూతురి కంటే ఆ కూతురి మేనమామతో ప్రేమలో పడితే ఆ ప్రేమ కోసం నానా రగడ చేస్తే ఎలా ఉంటుందంటారు? కథ అయిపోయింది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి కథతో రేపు కానీ లేదంటే సోమవారం నుంచి కానీ మన ఛానల్లో ప్రసారం అవుతుంది. అలాగే మీ అందరికీ తెలుసు కథా సుధాబై రమా ఛానల్కి వచ్చిన ప్రాబ్లం గురించి. సో ఇప్పుడు ఉన్న ఈ 2 ఛానల్స్ ని మీరు ఆదరించి ఇంకాస్త ముందుకు తీసుకువెళ్ళాలి. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఎంత మంచి స్టోరీస్ ఇచ్చినా ఈ ఛానల్లో తక్కువ వ్యూస్ వస్తున్నాయి. అలాగే ఇది కథ కాదులో కూడా. కానీ ఆ ఛానల్ లేదు కాబట్టి ఆ ఛానల్ వచ్చేంత వరకు ఈ ఛానల్ 2 ఛానల్ని మీరు మీ ప్రేమతో ఆదరిస్తారని, లైక్లు షేర్లు చేసి అలాగే హైప్లు కూడా ఇచ్చి మీ కామెంట్స్ తోటి మన వీడియోస్కి బూస్టప్ ఇచ్చి ఇంకొంతమందికి చేరువేలా చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.